హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? సో వచ్చేసి వీడియో ఏంటంటే వీడియోస్ తీయక చాలా రోజులు అయింది కదా ఫ్రెండ్స్. దగ్గరకు వచ్చేసి నెల అయితే ఈ మధ్యలో ఒక వీడియో అప్లోడ్ చేసినాంలే కష్టపడి ఏదో సో ఏంటంటే ఫ్రెండ్స్, మాకు వీడియో తీసుకోవడానికి అయితే కుదరలేదు. ఏంటంటే మీకు అందరికీ తెలిసిందే, వర్షాలు అయితే పడతా ఉన్నాయి గ్యాప్ లేకుండా. సో ఏంటంటే మా అదృష్టం ఏంటంటే మేము అనుకోకుండా మొక్కజొన్న అయితే కోసేసామన్నమాట. మేము మా అదృష్టం కొద్ది కోసుకున్నాక మా అదృష్టం కొద్ది వర్షం పడింది. ఏం చేద్దాం, వర్షం పడుతూనే ఉంది. వాటిని ఎత్తుకొని ఆరబోసుకొని ఇక్కడ పోసి అక్కడ పోసి అవి నిలుపుకోవడానికే సరిపోతుంది. ఈరోజు బాగా ఎండితే ఈరోజు సాయంత్రం ఇప్పుడు ఈ టైంలో ఎత్తుతారంటే మధ్యాహ్నం వాన పడుతుంది. మధ్యాహ్నం ఎత్తుతారంటే పొద్దున్నే వాన పడుతుంది. 3 సార్లు తలుపుకున్నాం, 3 సార్లు ఆరబెట్టినాం, 3 సార్లు వద్దులేండి ఫ్రెండ్స్. అట్లా వాటిని ఆరబెట్టుకొని ఆ రోడ్ల మీద పోసుకొని ఆ వెహికల్స్ అవి పిల్లలు మేము గందరగోళంగా ఉండేది ఫ్రెండ్స్. వీడియోస్ తీసుకోవడానికి కుదరలేదు. వీడియోసే కాదు, అసమ్మ బర్త్డే కూడా పోయింది మొక్కజొన్నలోనే. దసరా పండుగ పోయింది, దసరా పండుగ కూడా మొక్కజొన్నలోనే పోయింది. సో ఏంటంటే మనకి అంతా కష్టపడి చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ పంట చేలు. కాబట్టి పంట చేతికి వచ్చిన తర్వాత దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోకుంటే జాగ్రత్తగా అయితే చూసుకున్నాంలేండి. కానీ ఏంటంటే వర్షాల వల్ల కొంచెం దెబ్బతిన్నాం. రేట్లు పడిపోయినాయి, 300 మూటకు రేట్లు పడిపోయినాయి. దాని తోడుగా ఈ పిల్లలను చూసుకొని వ్యాపారం కూడా చేసుకోలేదు. మొక్కజొన్న దగ్గరనే చేసుకోవడం సరిపోతుంది. ఎప్పుడో దగ్గరకు వచ్చేసి మేము ఇప్పుడు మొక్కజొన్న కోసి నెల అవుతుంది. నెల అవుతుంది. నెల దగ్గర పోయిన నెల 27వ తేదీ 28వ తేదీ మొదలెట్టినాం అనుకొని కరెక్ట్గా. లాస్ట్కి వచ్చేసరికి మన మామూలుగా అయితే 2400 ఉండేది కింట. 2400 నుంచి 1700కి వచ్చింది. మన మూట రేట్ వచ్చేసి 1700 పోయిందనమాట. చాలా నష్టం ఫ్రెండ్స్. మాకు గుంత ఖర్చు కూడా రాలేదు. ఏం లేదు సార్, ప్రతి సంవత్సరం పొలం పండించి ఒక నేను కాదు వాడే కానీ ఇట్రా మాసం ఎత్తుకుంటారా. ఇది ఫ్రెండ్స్ వీడు తీస్తుంది. ఇంతసేపు బాగానే ఆడుకున్నారు, ఇప్పుడు వీడు తీసరికి వచ్చి ఏడుతుంది ఎత్తుకోమని. అంటే నష్టానికో లాభానికి అయితే అమ్మేసుకున్నాం. మనం 4 ఎకరాలు గుత్త వచ్చేసి 90,000 అనమాట. ఆ గుత్త వచ్చే చాలనుకున్నాము. అవన్నీ వాళ్ళు చూసినారులే, గుత్తలు చూసినారు, బాను చూసినారు, అన్నీ చేసేసినారులే. అంటే ప్రతిసారి మనకు ఉండదు కదా ఫ్రెండ్స్. ఈ 5 ఏళ్ళలో మేము ఎప్పుడు ఇంత కష్టపడలేదు, ఇంత బాధపడలేదు. పంట బాగా వచ్చింది కానీ రేటు లేదు. ఈ సంవత్సరం ఫ్రెండ్స్ మరీ అదృష్టం తెలుసా, పంట బాగా వచ్చింది. ఎకరాకు 30 పైన అయినాయి. ఆయన కానికేమో ఏం మన కయ్యలోనే 2 తొట్లు అయ్యి మళ్ళీ 2 రౌండ్లు వేసింది మిషన్. 30 ఎకరాకు 30 అయినాయిలే. అది ఫ్రెండ్స్ ఏంటంటే పంట బాగా వచ్చింది కానీ రేటు లేదు. అది మా అదృష్టం. వచ్చింటే మా కష్టాలన్నీ తీరిపోయింది. సో ఏంటంటే అట్లా పోయామన్నమాట. ఇంకొచ్చేసి ఏంటంటే ఇక్కడ ఈ అమ్మాయిని చూసే ఉంటారు. ఈ అమ్మాయి ఎవరో మా తమ్ముడు భార్య అనమాట. సో ఎండలో అయితే కెమెరా ముందుకు అయితే కనపడలేదు. ఏంటంటే వీడియోస్ తీసుకోవాలనుకుంటే ఏదో చిన్న ప్రాబ్లమ్స్, మామ ఇది అది అనుకునేది. తర్వాత వచ్చేసి మళ్ళీ ఏమనుకునేది ఏమో, మళ్ళీ వీడియోస్ తీసుకుంటా వచ్చినా నేను అనింది. సో అందుకోసమే ఇంకా ఇలా ఛానల్కి ఇంకా మానిటైజేషన్ కాలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ కదా, కొంచెం ఖర్చులు ఉంటాయని సుబ్బాలగడ్డ ఛానల్ అయితే ఈ అమ్మాయి అనమాట. ఇద్దరు చేసుకుంటుంటారు. ఏంటంటే కొంచెం ఖర్చులకి వీటికి వాటికి ఉంటాయని చాలా ఇబ్బంది పడుతుందంట పాపం. ఏంటంటే మళ్ళీ వీడియోస్ తీసుకుంటూ వదిలే అంటే సర్లే అని ఇంకా అది దాంట్లో మానిటైజేషన్ కావాలి, మళ్ళీ సబ్స్క్రైబర్స్ కావాలి కదా. సో అది లేట్ అవుతుందని ఈ అమ్మాయికి సుబ్బాలగడ్డ అయితే ఎట్లా మేము సుబ్బాలగడ్డలో ఇప్పుడొకసారి పోయిన నెల కష్టపడి $70 వేసిన ఆ ఛానల్లో. పోనీ ఆలగడ్డ కిడ్స్ ఛానల్ ఇద్దామంటే దామగడ్డ ఛానల్ అది వచ్చేసి మా బావ దగ్గర ఉందన్నమాట అకౌంట్. ఒకవేళ ఇప్పుడు సురేంద్ర ఆలగడ్డకి లింక్ చేసింటే కనుక అన్నీ ఇంత డాలర్లు పడినా కూడా ఆ డాలర్ డబ్బులు అమ్మాయికి ఇచ్చింది కదా. ఏంటంటే దామగడ్డ ఛానల్ మా బావ దగ్గర ఉండిపోయింది అనమాట. దాంట్లో పిల్లలు దానికి లడ్డు రెడ్డి ఛానల్ లింక్ చేసుకున్నారు దాముగడ్డ ఛానల్కి. సో అందుకోసమే దాన్ని కదా పెద్ద ఛానల్ కదా ఫ్రెండ్స్, దానికోసం దాన్ని తగ్గలేదు అనమాట. మొత్తానికైతే ఇంకా మనమ్మకైతే మనమ్మ మర్చిపోయినా, మనమ్మకైతే మా సుబ్బు ఆలగడ్డ ఛానల్లో వీడియోలు వస్తాయి. సో మనమ్మ కొంచెం సాయం చేసి సపోర్ట్ చేసి హెల్ప్ చేయండి, అంతేనా? సపోర్ట్ చేయండి. రోజు కష్టపడి వీడియోలు తీసుకుంటారట. వీడియోస్ పెట్టుకుంటుంటుంది ఫ్రెండ్స్. ఏంటంటే అమ్మాయికి వచ్చిన వంటలు అమ్మాయికి వచ్చినట్టుగా. అంటే వీళ్ళు ఏంటంటే
ఎక్కువ వచ్చేసి వాళ్ళ తాత వాళ్ళు, వాళ్ళ నాన్న లేడు, వాళ్ళ అమ్మ ఒకటి, ఒక తమ్ముడు, ఒక చెల్లి, వాళ్ళ తాత, వాళ్ళ ఒక భర్త. ఫ్యామిలీ. సో మీకు తెలిసింది కదా అంకర్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి అది ఫ్రెండ్స్. ఏంటంటే సో తమ్ముడు పరంగా చూసుకుంటే మేము అందరం ఉన్నాం అనమాట. వీడు పొద్దు బిల్డప్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. వీడు మా ఇంటికి వచ్చి నా బిడ్డను కొడుతున్నాడు. వీడు హాయ్ హోయ్ ఏం రాను భయపడిస్తున్నావు వీడు చూడు. వదిలే 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 వదిలే. ఏంటంటే ఆ పిల్లడు వచ్చేసి మా తమ్ముడు కొడుకు అనమాట. లేదు లేదు కోడాడు నేను చెప్తానికి. సో అందరూ అయితే మా వాళ్ళు అనమాట. సో అది ఫ్రెండ్స్, అమ్మాయికి వచ్చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఏంటంటే తన ప్రాబ్లమ్స్ ఏవేవో చెప్పుకుందిలేండి, దానివల్లనే సుబ్బాలు గడ్డిద్దాం అనుకుంటున్నాడు. ఏం కాదులే, చేసుకునే రోజులు చేసుకుని. లేదు 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 వీళ్ళ ముందర వీళ్ళు తీసుకోలేం మనమా, వీళ్ళు సన్న గోల్ చేయరు. చూడండి ఫ్రెండ్స్, ఏం వీడియోలు చేయాలా ఇంత అల్లరి వచ్చి మీకు ఇంట్రెస్ట్ ఉండదు, మేము చేసినందుకు మాకు ఉండదు. వీళ్ళు చూడండి ఇంతసేపు అక్కడ ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో అయినసరికి అందరు మా దగ్గరకు వచ్చేసినారు. సర్లే మనమ్మ ఏమైనా చెప్తావు? ఫ్రెండ్స్ ఇడ్లీ ఏదో మా అన్న ధైర్యం, మా వదిన ధైర్యం ఇచ్చేసాను చెప్తే వాళ్ళ ధైర్యం మీద నేను మళ్ళీ యూట్యూబ్ వీడియో ఒప్పుకుంటున్నాను. అలాగే మీరు సాయం చేస్తే. ఓయమ్మ ఇన్ని మాట్లాడతా నేను అనకలేదు నాయనా. సరే ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా మీకు తెలిసిందే తన లైఫ్లో డైలీ చూపిస్తుంది. సో మీరైతే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఓనా ఏనా ఓనా? సో వాళ్ళ మా అంకన్నాడు అంటారా, వాడు ఏదో చేపలు పడుతున్నాడు, అది వచ్చి 200-300 పెట్రోల్ సరిపోదు ఫ్రెండ్స్. వద్దులేండి, మా వాళ్ళ బాధ చెప్తే బాగోలేండి, అన్నీ చెప్తే మరి మీరు అదే అనుకుంటారు. బాయ్ చెప్తారా? ఇంకా ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాకోసం అయితే ఒక చిన్న లైక్ అయితే వీడియో వీడియోస్ చూసిన తర్వాత రేపు నుంచి డైలీ వీడియోస్ వస్తాయి అనమాట. ఓకే బాయ్. అలాగే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మనం ఛానల్ వచ్చి కూడా చెప్పండి ఫ్రెండ్స్ ముందు. ఎందుకంటే ఎందుకు నా ఛానల్ ఇచ్చిన అంటే ఫ్రెండ్స్, కొత్త ఛానల్ ఇచ్చిన అనుకో, ఇప్పుడు ఆమె మానిటైజ్ చేసుకొని డబ్బులు వచ్చేసరికి అది చాలా ప్రాసెస్. ఇప్పుడే ఆమెకు ఉండే పొట్టకి, ఆమె చేసే 6 నెలల పొట్టకి, రేపు 4 నెలల డెలివరీ దానికి, డబ్బులకి. ఇప్పుడు ఫ్రెండ్స్ మీకు ఉన్న మాట చెప్తాడండి, ఇప్పుడు సుబ్బు కానీ నేను కానీ డబ్బులు సాయం చేయలేం, మా పరిస్థితే. సో తనకి ఎక్కడ తీసి పెట్టట్లే కదా, అందుకోసం ఉండే ఛానల్ తనకి ఇచ్చేసి నీ ఇష్టం వచ్చినట్టు సంపాదించుకొని చెప్పినాను. సో ఆమె పెట్టలేనప్పుడు నేను ఛానల్ పెడతా అని చెప్పినాను. సో ఇప్పుడు నుంచి కష్టపడైతే తన వీడియోలు ఇచ్చింది, నేను తనకు తోడుగా ఇద్దరం కలిసి ఏం చెప్పినా అంటే, నువ్వు ఇంత తీసుకొని నాకు ఇంత అని చెప్పేసిన ఫ్రెండ్స్. 70% నువ్వు తీసుకొని 30% అంటే ఒకరోజు తను చేసినా ఒకరోజు నేను చేసినా కుదిరేటట్టుగా ఫ్రెండ్స్. ఎందుకంటే కష్టపడే తను, అందుకో తనకు 70%, నాకు 30% ఫ్రెండ్స్, అంతే. ఇప్పటి నుంచి చేస్తాం. మీరైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్లు అన్నీ చేయండి. ఏం తిడతారో తిట్టండి. ప్రస్తుతానికైతే ఫస్ట్ మేము ఛానల్ గురించి చెప్పాం కదా, మీ ఒపీనియన్ చెప్పాలంటే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.